బిడ్డ యుఎస్ సిటిజన్ అంటే ఏదో ఒక రోజు ఏదో ఒక మంచి బెనిఫిట్ వస్తుంది, ఒక అవును. ఒక ఒక గోల్డెన్ గూస్ ఇన్ ద హ్యాండ్ అని అవును, అనుకుంటారు అవును, యుఎస్ అవును. పాస్పోర్ట్ ఉండడం అనేది. అవును, అవును. బట్ అది తప్పకుండా ట్రంప్ కొడా జుడిపించినట్టే. ఏ ప్రెసిడెంట్ ఇంతవరకు ఇలాంటి కఠోరమైన నిర్ణయం తీసుకుని మనం వెళ్ళలేదు. కరెక్టేనండి. దిస్ ఇస్ కైండ్ ఆఫ్ రెవల్యూషనరీ కైండ్ ఆఫ్ అవును, మూవ్. yeah. సో వాట్ ఈస్ ప్రెసిడెంట్ ట్రంప్ ట్రైంగ్ టు డూ ఫర్ ద కంట్రీ అక్కడ? See, because as he said, Americans make America great again అనేది. సో అమెరికన్స్ కి బెటర్మెంట్ చేయాలనేది అండి. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు యుఎస్ లో. సో హిస్ మెయిన్ ఎజెండా ఈస్ టు టేక్ దోస్ ఆల్ పీపుల్ లైక్ వాళ్ళందరినీ ఎరాడికేట్ చేయాలనేదే పాయింట్. ఎందుకంటే ఆ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఏంటంటే దే వోంట్ పే ద ట్యాక్స్. కరెక్ట్. ఆ ట్యాక్స్ పే చేయకుండా ఉండడం వల్ల మిగతా వాళ్ళందరికీ కూడా జాబ్స్ రావట్లేదు అనేది పాయింట్. అండ్ మెయిన్ ఏంటంటే మెక్సికన్స్ ఇల్లీగల్ గా చాలా మంది యుఎస్ లో ఉన్నారు. అండ్ ఆల్మోస్ట్ 1.4 crore వరకు కూడా మన ఇండియన్స్ కూడా ఇల్లీగల్ గా ఉన్నారు అక్కడ. 1.4 crores ఉన్నారు ఇల్లీగల్ గా ఉన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే వీసా ఎక్స్టెన్షన్ అవ్వకపోవడం, ఏదో పార్ట్ టైం జాబ్ చేస్తూ అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇండియన్స్ కూడా ఉన్నారు. బట్ మెజారిటీ మాత్రం ఇండియన్స్ కన్నా వేరే కంట్రీస్ వాళ్ళు చాలా మంది ఉంటారు. మరి వాళ్ళకి ఎలాగా సోషల్ సెక్యూరిటీలు అవి ఉన్నప్పుడు స్క్రూటినీ జరుగుతుంది కదా? ఉండవండి. అది సోషల్ సెక్యూరిటీ అవి ఏముండదు. దే జస్ట్ పే ఫర్ దే జస్ట్ వర్క్ ఫర్ సమ్ ఏదో చిన్న ఆడ్ జాబ్ క్యాష్ కి పని చేస్తారు అంతే. అలా వాళ్ళు నెట్టుకొచ్చేస్తారు. నాకు తెలిసిన చాలా మంది ఉన్నారు. వాళ్ళ పాస్పోర్ట్ కూడా ఎక్స్పైర్ అయిపోతుంది. అంటే ఐ మీన్ టు సే ఒక 15-20 years నుండి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోతుంది, వీసా ఎక్స్పైర్ అయిపోతుంది. ఇంకా వాళ్ళు బయటికి రారు, లోపలికి వెళ్ళే ప్రసక్తి ఉండదు. ఇంకా వేరే దే కెన్ కమ్ అవుట్. వాళ్ళు బయటికి రావడానికి ఉండదు. ఇంకా ఐ మీన్ టు సే లైక్ వాళ్ళు అక్కడ వాళ్ళు బయటికి వచ్చారనుకోండి, కంట్రీ దాటితే దే కెనాట్ ఎంటర్. కాబట్టి అక్కడే ఉండిపోతారు. అదే లైఫ్ అనుకుని ఉండిపోతున్నారు. అదే లైఫ్ అనుకుని ఉండాలి. ఇంకేదో క్యాష్ కి జాబ్ చేస్తారు. అదే. సో అలా ఉండిపోతుంది. వాళ్ళని కట్టడి చేయడానికి చేసుకున్న ఆబ్వియస్లీ ఇట్స్ అ వెరీ వైజ్ డెసిషన్ ఫ్రమ్ అ ప్రెసిడెంట్స్ పర్స్పెక్టివ్. ఎగ్జాక్ట్లీ. ఇఫ్ ఐ యామ్ అమెరికన్, నేను నా ప్రెసిడెంట్ చేసింది కరెక్ట్ అనుకుంటాను. ఆబ్వియస్లీ కదా. అంటే అక్కడ ఒక టైంలో లాస్ట్ టర్మ్ లో ఆయన మెక్సికోకి గోడ కట్టేస్తానని కూడా చెప్పారు. దాదాపు ఆయన గోడ కట్టలేదు, ఇటుకలు పెట్టి కట్టలేదు, కానీ ఒక విధంగా గోడ కడుతున్నట్టే. అండ్ ఈజ్ వెరీ అగేన్స్ట్ ఫర్ ద ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అండి. ఎందుకంటే అంతమంది ఉండి ఇల్లీగల్ గా జాబ్ చేస్తూ ట్యాక్స్ పే చేయకుండా అమెరికన్ జాబ్స్ తీసుకుంటున్నారనే అతని పాయింట్.